బలమైన ఆయన సన్నిధి మనతో ఉండినట్లుగా ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధానికి స్తోత్రాలు. ఈ రాత్రి ఇప్పటి వరకునైనా పాటల ద్వారా నీ నామాన్ని గణపరిచి ఉన్నాం. ఈ సమయంలో నీ వాక్యాన్ని వినబోతుండగా మాతో మీరు మాట్లాడి చేరివచ్చిన ప్రతి వారిని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎక్కడిద్దరు ముగ్గురు కూడిన నామములో ప్రార్థన చేస్తారో నేను వారి మధ్యలో ఉంటాను మీరు సెలవిచ్చినట్లుగా ఈ రాత్రి మీరు మాతో ఉండి సహాయం చేయమని యేసు నామం పేరిట అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. కూర్చుందాం. మంచిది, దయచేసి కూర్చుందాం. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మలను దీవించునుగాక. హల్లెలూయా. మంచిది, దేవుని వాక్యాన్ని మనం విందాం. ఈ రాత్రి ఎన్ని విధాలుగా, ఎన్ని రకాలుగా, ఏ విధము చేత దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు. ఆయన ఆశీర్వాదము ఎక్కడెక్కడ ఉంటుంది, వేటి మీద ఉంటుంది, ఆయన దీవిస్తే ఏ విధంగా మనము దీవించబడతామో కొద్ది నిమిషాలు ఈ రాత్రి మనము నేర్చుకుందాం. దయచేసి మొట్టమొదటిగా 115వ దావీదు రాసినటువంటి కీర్తన 13వ వచనాన్ని చదువుదాం. 115వ దావీదు రాసినటువంటి కీర్తన 13వ వచనాన్ని చదువుదాం. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గలవారిని యెహోవా ఆశీర్వదించును. యెహోవా మిమ్మును మీ పిల్లల్ని వృద్ధి పొందించును. భూమి ఆకాశములను సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదించబడిన వారు. చాలా జాగ్రత్తగా నలాత్రి మన అంశం ఏ ఏ విషయాల్లో దేవుని ఆశీర్వాదం మన మీద ఉంటుంది, ఏ ఏ విషయాల్లో మన మీద ఉంటుంది, ఎన్ని రకాలుగా ఆశీర్వాదం మన మీద పని చేస్తుందో ఈ రాత్రి మనం నేర్చుకుందాం. మొట్టమొదటి పాయింట్ చాలా జాగ్రత్తగా మీరు చూడండి. యెహోవా ఆశీర్వాదం ఎవరి మీద ఉంటుందట? పిన్నలనేమి పెద్దలనేమి, అంటే చిన్నపిల్లల మీద పెద్దవాళ్ళ మీద ఆయన ఆశీర్వాదం ఉంటుందట. తర్వాత చెప్పాడు, యెహోవా మిమ్ములను మీ పిల్లల్ని అభివృద్ధిలోకి తీసుకొస్తాడు. ఎప్పుడు అంటే ఒక కీలకమైనటువంటి వాక్యం ఇక్కడ రాయబడింది. అది ఏమిటంటే తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదిస్తాడు. ఇది చాలా ప్రాముఖ్యమైన మాట. ఈరోజు ఒక సేవకుడుగా దీవెనకరంగా ఉండడానికి గల కారణం, చర్చిలో జరిగే ప్రతి కార్యక్రమములో పరిగెత్తుకుంటూ ఆయన సన్నిధికి రావడం. మరి కర్లపాలెములో, నల్లమోతువారిపాలెములో, గణపవరములో, ఇంకా ఎక్కడ మన పరిచర్య జరుగుతున్నా, అది కుటుంబ ప్రార్థన, సంఘ ప్రార్థన, వార ప్రార్థన, అది ఏదైనా, వర్షమా, తుఫానా, మంచ, ఎటువంటి పరిస్థితులైనా సేవకునిగా, సేవకురాలుగా మేము పరిగెత్తుతున్నాం. దేవుని పని కొరకు విరామము లేకుండా గడిచిన 25 సంవత్సరాలుగా ప్రయాసపడుతున్నాం. ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నాం. కనుక దేవుని ఆశీర్వాదం ఈ దినాన మా మీద నిలిచి ఉంది. కాబట్టి నీవు, నీ కుటుంబము ఆశీర్వదించబడాలంటే మొట్టమొదట మీరు ఏ పరిస్థితిలోనైనా దేవునికి భయభక్తులు కలిగి ఉండడం నేర్చుకోవాలి. అదే వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు, ఎవరి యందు? తన యందు భయభక్తులు గల వారిని ఏం చేస్తాడంటే ఆయన ఆశీర్వదిస్తాడు. 128వ కీర్తన ఏం చెప్తుంది? యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ. హల్లెలూయా. ఎవరు ధన్యులు? యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడిచేవారంతా ధన్యులు. వారు ఏం చేయబడతారంటే నిశ్చయముగా వారి చేతుల కష్టాన్ని అనుభవిస్తారు, అంటే ఆశీర్వదించబడతారు. ఆమేన్. సరే, ఇప్పుడు ఆయన ఆశీర్వాదం వేటి మీద ఉంటుందో కొన్ని అంశాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటిగా దయచేసి 107వ కీర్తన 38వ వచనాన్ని చదువుదాం. ఆయన ఆశీర్వాదం ఎక్కడెక్కడ పని చేస్తుంది, మరియు ఆయన వారిని ఆశీర్వదించగా వారు అధికముగా ఏమయ్యారు? సంతానాభివృద్ధి నొందారు. ఆమేన్.
ఆయన ఆశీర్వాదం ఎక్కడ పనిచేస్తుంది, ఏ విషయంలో పనిచేస్తుంది, ఎన్ని రకాలుగా దీవిస్తాడు అని మనం ఆలోచన చేస్తే ఇక్కడ బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది. ఆయన ఆశీర్వదిస్తే అధికముగా ఏమవుద్దట, సంతానాభివృద్ధి. అంటే మన పిల్లలు వర్ధిల్లడం, కుటుంబాలు విస్తరించటం, మన వంశము భూమి మీద స్థిరపరచబడ్డం. అందుకే 128వ కీర్తన మనం చూస్తాం, నీ పిల్లల్ని నీవు చూచెదవు, నీ భోజనపు బల్ల చుట్టూ వారు ఒలీవ మొక్కల వలె. ఇప్పుడు ఆయన ఆశీర్వాదం దేని మీద ఉంటుందట, సంతానం మీద, మన బిడ్డల మీద. సంతానం ఏమవుద్ది, బహుగా అభివృద్ధి చెందుద్ది. అదే వాక్యం చెప్తుంది, ఆయన వారిని ఆశీర్వదించగా. ఆమేన్. వారేమయ్యారు, అధికముగా సంతానాభివృద్ధి నొందిరి. ఇదే మాట మనము 105వ కీర్తన 24వ వచనములో కూడా చూస్తాం. చూడండి, ఆయన తన ప్రజలకు బహు సంతానాభివృద్ధి కలగజేశాడు. ఎవరు కలగజేశాడంట, తన ప్రజలకు అనే మాట ఇక్కడ మనం చూస్తాం. బహు సంతానాభివృద్ధి దేవుడు కలుగజేశాడు. ఈ రాత్రి మీరు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే, మీరు దేవునిలో నమ్మకంగా ఉంటే, మొదట ఆయన ఆశీర్వాదం ఎక్కడికి రాబోతా ఉంది, మీ సంతానం మీదికి. నీ కొడుకు నీ సంతానం భూమి మీద బహుగా దేవుడు విస్తరింప చేయబోతున్నాడు. అధికముగా నీ సంతానమును దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. హల్లెలూయా. నీ పిల్లల్ని చూచే కృప, ఆరోగ్యము, క్షేమాన్ని దేవుడు నీకు దయచేయబోతున్నాడు. హల్లెలూయా. అధికమైన సంతానాభివృద్ధి. నిర్గమకాండములో మనం చూస్తే 1వ అధ్యాయం 21వ వచనం చూడండి. నిర్గమకాండము 1వ అధ్యాయం 21వ వచనం. నిర్గమకాండం 1వ అధ్యాయం 21వ వచనం మీరు చూడండి. ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలగజేశాడు. ఏం చేశాడట, వంశము అభివృద్ధి చెందుతుంది, కుటుంబము విస్తరిస్తోంది, పిల్లలు సంతానాభివృద్ధిని అందుతున్నారు. ఏ కుటుంబంలో కూడా గొడ్డుతనం ఉండదు, ఏ కుటుంబంలో కూడా కనని గర్భం ఉండదు. దేవుడు జోక్యం చేసుకొని వారి వంశాన్ని ఏం చేస్తాడట, అభివృద్ధి చేస్తాడు. ఏం చేస్తాడు, ఎవరి దగ్గర భయభక్తులు కలిగి ఉంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే. ఈ రాత్రి నేను చెప్పేది ఒకటే, 25 సంవత్సరాలుగా ఆయన పాదసేవ చేస్తున్నా నేను. నా వెనక ఎన్నో కష్టాలు, కన్నీళ్ళు, ఇబ్బందులు, ఎన్నో రకాలైనటువంటి అవమానాలు, హేళనలు నా జీవితంలో చూశా. కానీ ఏనాడు మేము దేవుని నిర్లక్ష్యం చేయలే. ఉన్నప్పుడు సంతోషంగా ఉన్నాం, లేనప్పుడు సంతోషంగా ఉన్నాం, అప్పుల్లో సంతోషంగా ఉన్నాం, శ్రమల్లో సంతోషంగా ఉన్నాం, వ్యాధుల్లో సంతోషంగా ఉన్నాం, ఎన్నో నిందల్లో కూడా మేము సంతోషంగా ఉన్నాం. ఈరోజు ఈ ఆశీర్వాదానికి గల కారణం, ఏ పరిస్థితుల్లో కూడా దేవుని యందు భక్తిని, భయాన్ని మేము విడిచిపెట్టలేదు. నేను ఒక సేవకునిగా 2 చేతులు జోడించి మీ అందరికీ చెప్పేది ఏంటంటే, దేవుని యందు మీరు భయభక్తులు కలిగి ఉండండి. ఖచ్చితంగా దేవుడిని వంశాన్ని ఆశీర్వదిస్తాడు. అధికమైన సంతానాభివృద్ధి నీకు కలుగజేస్తాడు. నిన్ను, నీ పిల్లల్ని దేవుడు బహుగా ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే ఆయన ఆశీర్వదించే దేవుడు. మొదటి ఆదాము హవ్వను ఏం చేశాడు, ఆయన ఆశీర్వదించాడు. మీరు ఫలించండి, విస్తరించండి, అభివృద్ధి చెందమని దేవుడు వారిని ఆశీర్వదించాడు. ఈ రాత్రి మన సంఘములో ఉన్న ప్రతి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించునుగాక. ఈ లైవ్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. రెండవది, ఆయన ఆశీర్వాదం ఎవరి మీద ఉంటుందట, ఆయన దీవిస్తే ఏమవుద్దట, మన సంతానమే వర్ధిల్లుద్దట, మన సంతానం విస్తరించబడుతుందట, వంశాభివృద్ధి. చూడండి, ఇక్కడ మంత్రసానులు దేవునికి భయపడితే ఏం కలిగింది, వంశ అభివృద్ధి. ఆమేన్. ఈరోజు నీ వంశము ఆశీర్వదించబడాలంటే నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు. దేవుడు నీ వంశాన్ని ఆశీర్వదిస్తాడు. ఆమేన్.
రెండవది మనం చూద్దాం, చూడండి. రెండవది ఆదికాండం 26వ అధ్యాయము 12వ వచనం. ఆదికాండము 26:12. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతన్ని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు ఏమయ్యాడు? గొప్పవాడయ్యాడు. రెండవది, దేవుడు నిన్ను దీవిస్తే నువ్వు గొప్పవాడుగా మార్చబడతావు. హల్లెలూయా. నేను గొప్పవాడిగా మార్చబడతా. నీవు గొప్ప వ్యక్తిగా, నీ కుటుంబము గొప్పదిగా, నీ సంతానము గొప్పదిగా, నీ పరిచర్య గొప్పదిగా, నీ వ్యాపారము గొప్పదిగా, నీ చేను, నీ వ్యవసాయము, నీ చేతి పనులు దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు. ఆయన దీవిస్తే చాలండి. ఆయన దీవిస్తే చాలు. ఆయన కనికరపడితే చాలు. ఆయన కృప చూపిస్తే చాలు. ఆయన దయ చూపిస్తే చాలు. మన కుటుంబం ఏమవుద్దట? గొప్పదిగా మార్చబడుతుంది. ఇక్కడ రెండవది మనం చూస్తే, ఆయన విత్తనాలు వేసి, ఇస్సాకు ఏం చేశాడు? వ్యవసాయము వేసి 100 ఫలము పొందాడు. యెహోవా అతన్ని ఆశీర్వదించెను గనుక. ఏమండి? యెహోవా ఆశీర్వదించెను గనుక. గనుక అంటే దేవుడు దీవించకపోతే అతడు గొప్పవాడు అయ్యేవాడు కాదు. దేవుడు దీవించకపోతే 100 ఫలము వచ్చేది కాదు. కాబట్టి దేవుని యొక్క ఆశీర్వాదం సంతానాభివృద్ధి కలిగించడమే కాదు, మనల్ని గొప్పవారిని కూడా చేస్తుంది. అంటే ఈ రాత్రి నువ్వు దేని కొరకు ప్రయాసపడాలి? దేవుని ఆశీర్వాదం కొరకు. అందుకే ఎబ్బేకు రేవులో యాకోబు ఒక్కడే కూర్చొని, ప్రభువా నీవు నన్ను దాటిపోవద్దు, నీవు నన్ను దీవిస్తే తప్ప నేను నిన్ను విడిచిపెట్టనని దేవుని పాదాల మీద పడి రాత్రంతా పెనుగులాడాడు. దేవునికి స్తోత్రం. నేను ఒకటే చెప్తున్నా, ప్రార్థన లేకుండా, పెనుగులాట లేకుండా, బ్రతిమలాటం లేకుండా, కన్నీరు లేకుండా ఏ ఆశీర్వాదము నువ్వు చూడలేవు, నువ్వు గొప్పవాడివి కాలేవు. యాకోబు అనుభవంలోనికి రా, పెనుగులాటలోనికి రా, బ్రతిమలాడుకునే అనుభవంలోనికి రా, దేవుని పాదాలు పట్టుకో. దేవుడు నిన్ను గొప్పవాడుగా చేస్తాడు. ఆయన ఆశీర్వాదము నీ తల మీదికి దిగి వస్తుంది. మొదటిది, ఆయన దీవిస్తే మన వంశము అభివృద్ధి చెందుతుంది. రెండవది, ఆయన దీవిస్తే మనము గొప్పవారమవుతాం. ఏమవుతాం? ఇదే మాట మనం బైబిల్లో ఆదికాండం 24:35 కూడా చూస్తాం. చూడండి, 24:35. అంతటా నేను అబ్రహాము దాసుడను, యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించను గనుక అతడేమయ్యాడు? గొప్పవాడయ్యాడు. స్తోత్ర. దేవుడు దీవిస్తే ఏమయ్యాడట? అబ్రహాము గొప్పవాడయ్యాడు. ఎవరు సాక్ష్యం ఇస్తున్నారు? అతని యొక్క పనివాడైన పెద్ద దాసుడైన ఎలియాజరు సాక్ష్యం ఇస్తున్నాడు. నా దేవుడు నా యజమాను ఏం చేశాడు? బహుగా ఆశీర్వదించాడు కనుక అతడేమయ్యాడు? ఈ రాత్రి నేను కోరేది ఒకటే, మీ అందరికీ నేను దండం పెట్టే చెప్పేది ఒకటే, దేవుని ఆశీర్వాదం కోసం పోరాడండి. దేవుని దీవెనల కోసం ప్రయాసపడండి. అవి ఎలా వస్తాయి? ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే. యాకోబు వలె ఆయన పాదాల దగ్గర పడి పెనుగులాడితే, స్తోత్రం చెప్పండి. ప్రతి రాత్రి ఏదో సమయం మేము దేవుని పాదాల దగ్గర పెనుగులాడుతూ ఉంటాం. పాస్టర్ గారు, నేను అది అర్ధరాత్రి అయినా ఉండొచ్చు, వేకువజామున ఉండొచ్చు, రాత్రి వేళ అయినా ఉండొచ్చు, పగటి కాలమైనా ఉండొచ్చు. సమయము దొరికినప్పుడల్లా ప్రభువా మమ్ములను మీరు ఆశీర్వదించమని పెనుగులాడడం ద్వారా, పెనుగులాడి ప్రార్థించడం ద్వారా ఆయన కనికరము దిగి వస్తూ ఉంది. కాబట్టి నేను ఇచ్చే ఒక గొప్ప సలహా ఏమిటంటే, మీరు వట్టిగా ఉండొద్దు, ఆయన పాదాల దగ్గర కూర్చోండి. ప్రభువా నా సంతానాన్ని ఆశీర్వదించండి, ప్రభువా నన్ను మీరు గొప్పవాడుగా ఆశీర్వదించండి. ఇప్పుడు ఇస్సాకు గొప్పవాడయ్యాడట. రెండవది, అబ్రహాము కూడా ఎలా అయ్యారు?
దేవుడు వారిని ఆశీర్వదించగా. ఆమేన్. ఇప్పుడు ఇంకా మనము కింద చదివితే అంటున్నాడు, అతడు గొప్పవాడయ్యను, అతనికి గొర్రెలు, గొడ్లు, వెండి బంగారములు, దాసదాసీలు, ఒంటెలను, గాడిదలను దయచేశాడు. ఎన్నిచ్చాడు దేవుడు అతనికి? ఒంటెలు ఇచ్చాడు, గొర్రెలు ఇచ్చాడు, గొడ్లను ఇచ్చాడు, వెండి బంగారములనిచ్చాడు, దాసీలనిచ్చాడు, సమృద్ధికరమైన ఆస్తినిచ్చి దేవుడు అతన్ని ఏం చేశాడు? గొప్పవాడుగా. ఈ రాత్రి నిన్ను నీ బిడ్డల్ని దేవుడు గొప్పవారుగా మార్చునుగాక. దేవుడు మిమ్మల్ని గొప్పవారుగా చేయునుగాక. దేవుడు మీ వంశాన్ని భూమి మీద స్థిరపరచునుగాక. మూడవది మనం చూద్దాము రండి. ఒకటి సంతానాభివృద్ధి, రెండు గొప్పవారం అవుతాం. ఎప్పుడు? ఆయన ఆశీర్వదిస్తే. ఆశీర్వాదం ఎప్పుడు వస్తుందని చెప్పుకున్నాం? ఆయన యందు మనము భయము, భక్తి. తర్వాత మనం మూడవది మనం చూద్దాం. చూడండి, యోబు రాసినటువంటి పుస్తకం 1వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుదాం. యోబు రాసినటువంటి 1వ అధ్యాయము 10వ వచనం. నీవు అతనికి, అతని ఇంటి వారికిని, అతనికి కలిగిన సమస్తమునకు చుట్టూ కంచె వేసిదివి కదా. నీవు అతని చేతి పనిని దీవించుట చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించింది. హల్లెలూయా. మూడవది చేతి పని దీవించుట అనండి. అంటే ఇప్పుడు మనం చేతులతో ఏం చేస్తాం? పనులు చేసుకుంటాం, కూలి పనులు చేసుకుంటాం, వ్యవసాయం చేసుకుంటాం, వ్యాపారం చేసుకుంటాం. ఏమండి, మనకు కలిగిన అనేక పనులు మనం ఏం చేస్తాం? చేతులతో చేసుకుంటాం, చేతి పనులు చేసుకుంటాం. ఈ చేతి పనులు కూడా దేవుడు ఏం చేస్తాడట? ఆశీర్వదిస్తాడు. సాతాను సాక్ష్యం ఇస్తుంది, అయ్యా యోబును నువ్వు ఒరకనే ఆశీర్వదించలేదు, నువ్వేం చేసావు? యోబు చేతి పనిని బహుగా, చూడండి ఆ మాట, నీవు అతని చేతి పనిని దీవించుట వలన అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించింది. అబ్బా, విస్తరించింది. కుడికి, ఎడమకి, ఉత్తరమునకు, దక్షిణమునకు మన ఆస్తి విస్తరించునుగాక. మనము దీవించబడుదుముగాక. మన ఆశీర్వాదము అభివృద్ధిలోనికి వచ్చునుగాక. దేవుడు మనకు మేలు చేయునుగాక. ఎప్పుడు? మన చేతి పనులను ఆయన ఆశీర్వదించాలి. అందుకే మీరు ఎప్పుడు 2 చేతులు చాచి, అయ్యా ఈ 2 చేతులను మీరు ఆశీర్వదించండి, ఈ చేతుల్లో ఉన్న కరువును తీసివే, ఈ చేతులు దీవెనకరంగా మార్చండి, ఇవి సమృద్ధికరంగా మార్చండి, ఇవి వెండి బంగారములు కలిగిన ఆస్తి ఐశ్వర్యము కలిగిన చేతులుగా మార్చమని మీరు ఎప్పుడైతే ప్రార్థన చేస్తారో దేవుడు మీ చేతులను ఐశ్వర్యముగా మార్చివేస్తాడు. ఇప్పుడు యోబు చేతి పనులను దేవుడు ఎందుకు దీవించాడు చెప్పండి? అతనికి 4 లక్షణాలు ఉన్నాయి. మొదటి వచనం చెప్తుంది, అతడు యథార్థవంతుడు, 2 న్యాయవంతుడు, 3వది దేవుని యందు భయభక్తులు గలవాడు, 4వది చెడుతనమును విసర్జించినవాడు. హల్లెలూయా. దేవుని యందు భయభక్తులు కలిగినవాడు, చెడుతనమును విసర్జించినవాడు, న్యాయవంతుడు, దేవుని యందు యథార్థముగా జీవించినవాడు, భయభక్తులు కలిగినవాడు. కనుక దేవుడట అతని చేతి పనులను బహుగా ఆశీర్వదించిన మీదట అతని ఆస్తి దేశములు ఏమైంది? బహుగా విస్తరించింది. చూడండి, ఇప్పుడు దేవుని ఆశీర్వాదం ఎక్కడెక్కడ ఉంది? మన సంతానం మీద ఉంది, మనము గొప్పవారమయ్యే విషయంలో ఉంది. 3వది మన చేతి పనులను కూడా ఆయన ఆశీర్వదిస్తాడు. 4వది మనం చూద్దాం. చూడండి, సామెతలకు రాసిన గ్రంథము 10వ అధ్యాయము 22వ వచనం. సామెతలకు రాసిన గ్రంథము 10వ అధ్యాయం 22వ వచనం. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును. సామెతలు 10:22. సామెతలు 10వ అధ్యాయము 22. యెహోవా ఆశీర్వాదము
ఐశ్వర్యం ఇస్తుంది. నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ. అబ్బా, నీ కష్టము తోడు ఏమవ్వాలి? ఆయన ఆశీర్వాదం తోడవ్వాలి. అప్పుడు నీ కష్టం ఏమవుద్ది? ఆశీర్వదించబడుతుంది. హల్లెలూయా. నిప్పుకి గాలి తోడైందంటారు. నిప్పుకి ఏం తోడైందట? గాలి తోడైతే ఏమైంది? అక్కడ మొత్తం తగలబడిపోయింది. ఎందుకని? గాలి నిప్పు ఏకమైనవి. అలాగే మన చేతి పనులకు దేవుడు తోడై ఉంటే, మన కష్టానికి దేవుని ఆశీర్వాదము తోడై ఉంటే ఖచ్చితంగా అది నిన్ను ఐశ్వర్యవంతుణ్ణి చేస్తుంది. అది నిన్ను దీవెనలోకి నడిపిస్తుంది. అది నిన్ను సమృద్ధిలోనికి నడిపిస్తుంది. అది నిన్ను ఐశ్వర్యంలోకి నడిపిస్తుంది. అది నిన్ను అన్ని విషయాల్లో ఆశీర్వదిస్తోంది. కాబట్టి యెహోవా ఆశీర్వాదం మనలను ఐశ్వర్యవంతులుగా కూడా చేసుద్దట. ఇదే మాట యెషయా గ్రంథం 33:6 మనం చూస్తాం. చూడండి, యెషయా గ్రంథము 33:6. యెహోవా భయము వారికి ఐశ్వర్యం. నేను ఫస్టే చెప్పా, యెహోవా యందేం కలిగి ఉండాలి? భయము, భక్తి. దేవుని సన్నిధి అంటే భయము, భక్తి. ఆరాధన అంటే భయము, భక్తి కావాలి. దేవుని వాక్యం అంటే భయము, భక్తి ఉండాలి. దేవుని సేవకుడు అంటే భయము, భక్తి ఉండాలి. దేవుని పరిచర్య అంటే భయము. ఇప్పుడు యెహోవాను గురించిన భయము నీకేం తీసుకొస్తుందట? ఐశ్వర్యాన్ని. స్తోత్ర. దేవుని ప్రజలారా, ఈ రాత్రి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి. దేవుడు మిమ్మల్ని ఐశ్వర్యవంతులుగా మార్చబోతున్నాడు. దేవుని ప్రజలారా, దేవుని యందు భయభక్తులు కలిగి నమ్మకంగా ఉండండి. మీ కష్టానికి దేవుడు తోడై మిమ్మల్ని ఐశ్వర్యవంతులుగా మారుస్తాడు. మీరు ఎదురు చూపులో ఉన్నారు, చాలా ఆత్రంగా ఎదురు చూస్తున్నారు ఆశీర్వాదం కోసం. ఇంకెప్పుడు ఈ కష్టాలు తీరి నేను దీవెనకరంగా ఉంటానని ఆలోచిస్తున్నావు. దేవుని సేవకుడుగా నేను ప్రవచిస్తున్నా, రోజు రోజుకి నీ స్థితిని, గతిని మార్చి దేవుడు నిన్ను గొప్పవాడుగా ఆశీర్వదిస్తాడు. నీ వంశాన్ని ఆశీర్వదిస్తాడు. నీ చేతి పనులను ఆశీర్వదిస్తాడు. ఆయన నీకు ఐశ్వర్యాన్ని దయచేయబోతున్నాడు. 5వది మనం చూద్దాం. చూడండి, 5వది ఆదికాండము 30వ అధ్యాయము 30వ వచనం. ఆదికాండము 30వ అధ్యాయము 30వ వచనం చదవండి. నేను రాకమునుపు నీకుండినది కొంచెమే, అయితే అది బహుగా అభివృద్ధి పొందెను. నేను పాదము పెట్టిన చోట్లెల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించెను. ఆమేన్. 5వది మనము అడుగుపెట్టిన ప్రతి స్థలాన్ని ప్రభు ఆశీర్వదిస్తాడు. ఏ స్థలమట? మనము అడుగుపెట్టే ప్రతి స్థలం. యాకోబు అంటున్నాడు తన మామతో, నేను రాకముందు నీకున్నది కొంచెమే, కానీ నేను వచ్చిన తర్వాత నువ్వేవేయో బహుగా. ఎలా అభివృద్ధి పొందావో తెలుసా? నేను ఎక్కడ కాలు పెడితే అక్కడ దేవుడు నిన్ను అంటే నా కాలంలో ఏముంది? ఆశీర్వాదం. నా పాదాల్లో ఏముంది? ఆశీర్వాదం. నా నడకలో ఏముంది? ఆశీర్వాదం. నేను సంచరించే ప్రతి స్థలములో దేవుడు నిన్ను ఆశీర్వదించాడు. నేను పొలములో ఉంటే నీ పొలం ఆశీర్వదించబడింది. నేను మేకలు కాసుకెళ్తే నీ మేకలు ఆశీర్వదించబడ్డాయి. నేను గొర్రెలు కాస్తే నీ గొర్రెలు ఆశీర్వదించబడ్డాయి. నేను నీ ఇంట్లో ఉంటే నీ ఇల్లు. నేను పాదము పెట్టిన చోట్లెల్లా దేవుడు నిన్ను అంటే ఇప్పుడు మన చేతుల్లోనే కాదు, మన కాలు పెట్టిన ప్రతి స్థలములో దేవుడు ఆశీర్వాదాన్ని ఇవ్వబోతున్నాడు. నీ పాదములను దేవుడు దీవించునుగాక. అవి అడుగుపెట్టు ప్రతి స్థలములో నిన్ను దేవుని ఆశీర్వాదముతో నింపి దేవుడు దీవించి వర్ధల చేయునుగాక. ఎంత మంచోడండి ఆయన. మరి ఎందుకు పొందుకోలేకపోతున్నాం? దేవుని యందు భయభక్తులు నిలపక, దేవుడంటే భయపడక,
దేవుని సన్నిధిలో అశ్రద్ధగా బ్రతకడం ద్వారా, దేవుణ్ణి నిర్లక్ష్యం చేయడం ద్వారా, దేవుణ్ణి తక్కువగా అంచనా వేయడం చేత. అందుకే బైబిల్ అంటాడు, నా బాహుబలము తక్కువైందా? నా బాహుబలము ఎన్నడూ మారనిది. హల్లెలూయా. ఆయనకు సాధ్యమైనదేది కూడా లేదు. ఆమేన్. నీ నామమున అన్నియు సాధ్యం, అన్నియు సాధ్యమే. నీ సన్నిధిలో అన్నియు సాధ్యం, సాధ్యమే. నీ సన్నిధిలో అన్నియు సాధ్యం, అన్నియు సాధ్యమే. నీకు సాధ్యం, అన్నియు సాధ్యం. నీకు అన్నియు సాధ్యం, అసాధ్యమైనది ఏమీ లేదు. నీకు అసాధ్యమైనది ఏమీ లేదు. నీ నామమున అన్నియు సాధ్యం, అన్నియు సాధ్యమే. నీ సన్నిధిలో అన్నియు సాధ్యం, అన్నియు సాధ్యమే. హల్లెలూయా. ఆయన నామములో సమస్తము. ఇప్పుడు ఎన్ని రకాలుగా దీవిస్తాడు? మన సంతానాన్ని అభివృద్ధి చెందేటట్లు దీవిస్తాడు. రెండవది, మనము గొప్పవారమగునట్లుగా ఆశీర్వదిస్తాడు. మూడవది, ఆయన చేతి పనులను ఆశీర్వదిస్తాడు. నాలుగవది, ఆయన ఐశ్వర్యాన్ని కలగచేస్తాడు. ఐదవది, ఆయన ఏం చేస్తాడు? మనం ఎక్కడ పాదములు మోపితే అక్కడ ఆశీర్వాదం. హల్లెలూయా. మరొక విషయం మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆరవది, 24వ అధ్యాయం మొదటి వచనం. ఆదికాండము 24 మొదటి వచనం. 24 మొదటి వచనం. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను. అన్ని విషయాల్లో యెహోవా అబ్రహామును ఆశీర్వదించను. ఎన్ని విషయాల్లో చెప్పండి? ఎన్ని విషయాల్లో? అన్ని విషయాలు. అనండి గట్టిగా. అన్ని విషయాలంటే బట్టలు, తిండి, ఆరోగ్యము, ఆస్తి, పశువులు, వ్యవసాయము, గృహము, సమస్తము. ఈ రాత్రి నిన్ను దేవుడు అన్ని విషయాల్లో ఆశీర్వదించునుగాక. నీ ఉద్యోగములు దేవుడు నిన్ను దీవించునుగాక. నీ వ్యాపారమును దేవుడు దీవించునుగాక. నీ వ్యవసాయమును దేవుడు దీవించునుగాక. నీ చేతులను దేవుడు దీవించునుగాక. నీ సంతానమును దేవుడు దీవించునుగాక. నీ గృహమును దేవుడు దీవించునుగాక. ఎన్ని విషయాల్లో? అన్ని విషయాల్లో. ఎంత మంచి దేవుడు అండి. మరి ఇవన్నీ నీ దగ్గరకు రావాలంటే యాకోబు చేసిన పని నువ్వు చేయాలి. ఏమిటా పని? ఆయన పాదాల దగ్గర పడి. ఎలా పడ్డాడు యాకోబు అంటే, హోషేయ రాసిన గ్రంథంలో చాలా స్పష్టంగా మనం చూస్తాం. చూడండి, హోషేయ రాసినటువంటి గ్రంథం మీరు తీయండి. దయచేసి మనము హోషేయ రాసిన గ్రంథము 12వ అధ్యాయము 3-4 వచనాలు చదువుదాం. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమును పట్టుకొనెను. మగసిరి గలవాడై అతడు దేవునితో పోరాడెను. అతడు దూతతో పోరాడి జయమొందెను. అతడు కన్నీరు విడిచి ఆయనను బతిమాలెను. బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమాయెను. అక్కడ ఆయన మనతో ఎలా పెనుగులాడాడు యాకోబు అంటే చాలా స్పష్టంగా చెప్తుంది. మగసిరి గలవాడై దేవునితో పోరాడాడు. నేను ఒకటే చెప్తున్నా, మన జీవితాల్లో గొప్ప ఆశీర్వాదాన్ని ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మరి నువ్వేం చేయాలి? పోరాడడానికి సిద్ధంగా ఉండాలి, ప్రార్థించడానికి సిద్ధంగా ఉండాలి, పెనుగులాడటానికి సిద్ధంగా ఉండాలి. యాకోబు మగసిరి గలవాడై దేవునితో పోరాడాడు. కన్నీరు విడిచి అతను దేవుణ్ణి బతిమాలుకున్నాడు. ఒకటి పోరాటం చేశాడు, రెండవది బ్రతిమలాడుకున్నాడు. బ్రతిమలాడుకోవటం అంటే అడుక్కోవడం, యాచించటం. అయ్యా 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 బ్రతిమలాడుకున్నాడు. ఈ రాత్రి నేను చెప్పేది ఒకటే, అన్ని విషయాల్లో మనలను దీవించే శక్తి, సామర్థ్యము, బాహుబలము మన దేవుని దగ్గర ఉన్నది.
అది మన మీదికి రావాలంటే యాకోబు వలె దేవుని కాళ్ళ దగ్గర కూర్చొని పోరాడి బ్రతిమలాడి కన్నీరు కార్చి దేవుని దగ్గర ఉన్న ఆశీర్వాదాలన్నీ మన సొంతము చేసుకుందాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయును గాక. పోరాడండి, ప్రతి దినము పోరాడండి, కన్నీరు కార్చండి, దేవుని పాదాల దగ్గర విలపించండి, బ్రతిమలాడండి. ఆయన ఆకాశపు వాకిలి విప్పబోతున్నాడు. మూయబడిన ప్రతి తలుపును ఆయన తెరవబోతున్నాడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ఉన్నతమైన కార్యాలు ఈ రాత్రి నా దేవుడు జరిగించబోతున్నాడు. నీ పాదాలు పెట్టిన చోట్లెల్లా నిన్ను దీవిస్తాడు. ఆ స్థలాన్ని దీవిస్తాడు, ఆ ప్రాంతాన్ని దీవిస్తాడు, ఆ వ్యవసాయాన్ని దీవిస్తాడు, ఆ సంఘాన్ని దీవిస్తాడు, ఆ పరిస్థితులన్నీ దీవిస్తాడు. తర్వాత 6వది ఏం చెప్పుకున్నాం? అన్ని చోట్ల నీకేమిస్తాడు? అన్ని విషయాల్లో నిన్ను ఆశీర్వదిస్తాడు. మొత్తం ఎన్ని విషయాలు ఇప్పటికీ? 6. 7వది మనం చూద్దాం, చూడండి దయచేసి. 2వ సమూయేలుకు రాసిన పుస్తకము 6:11. 2వ సమూయేలుకు రాసిన పుస్తకము 6:11 చదవండి. యెహోవా మందస్సము గిత్తీయుడగు ఒబేదెదోము ఇంటిలో ఉండగా అలాగే మొదటి దినవృత్తాంతములు 13:14. అలాగే మొదటి దినవృత్తాంతములు 13:14. దేవుని మందసము ఒబేదెదోము ఇంటిలో ఉండగా అతని కుటుంబమునొద్ద 3 నెలలు ఉండగా యెహోవా ఒబేదెదోము ఇంటి వారిని అతని సొత్తంతటిని ఆశీర్వదించెను. ఆమేన్. ఏ విధంగా ఆశీర్వదించాడండి? అతని సొత్తు అంతా అనండి. సొత్తు అంటే ధనం, ఆస్తి, ఐశ్వర్యం, వెండి బంగారములు, అతనికి కలిగిన యావత్తు. ఆమేన్. ఇప్పుడు ఒబేదెదోముకు కలిగిన సమస్తాన్ని, యావత్తును, ఆయన సొత్తంతటిని దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించాడు. ఇప్పుడు 2వ సమూయేలు 6వ అధ్యాయం 14 వచనములు చూస్తే అతని ఇంటి వారందరినీ, ఎవరినంట? ఇంట్లో ఉన్న వారందరినీ మరియు ఇంట్లో ఉన్న సొత్తంతటిని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. ఎంత గొప్ప దేవుడు అండి రాత్రి మనం ఆరాధించేవాడు. మనం ఆరాధించే దేవుడు ఎంత సామర్థ్యం కలిగిన దేవుడు, ఎంత గొప్ప కార్యాలు చేసే దేవుడు. అందుకే చెప్పాడు ఆయన, నమ్ముట నీ వలనైతే నమ్ము వారికి సమస్తము. అల్ప విశ్వాసాన్ని విడిచిపెట్టి విశ్వాసముతో జీవించండి. మీరు నమ్మినట్లు నా ప్రభువు అద్భుతము చేయబోతున్నాడు. ఈ రాత్రి మనము గమనించినట్లయితే పాదాలని ఆశీర్వదించాడు, చేతు పనులను ఆశీర్వదించాడు, ఆయన భయము చేత ఐశ్వర్యం ఇచ్చాడు, పాదము పెట్టిన చోట్లెల్లా ఆశీర్వాదం ఇచ్చాడు, అధికముగా సంతానాభివృద్ధినిచ్చాడు, మనము గొప్పవారమగు వరకు దేవుడు మనలను ఆశీర్వదించాడు. ఇంకా అన్ని విషయాల్లో ఆయన మనలను ఆశీర్వదించాడు. ఇప్పుడు చెప్తున్నాడు, నీ ఇంట్లో ఉన్న వారందరినీ దీవిస్తా. నిన్నే కాదు, నీ ఇంట్లో ఉన్నవారందరినీ మరియు నీకు కలిగిన సొత్తంతటిని ఏం చేస్తాను నేను? ఇప్పుడు ఒబేదెదోము ఇంటిలో ఉన్న వారిని దీవించాడు. ఒబేదెదోము కలిగిన సొత్తంతటిని ఆశీర్వదించాడు. కారణం ఏమిటంటే అతడు దేవుని మందసానికి చోటిచ్చాడు. తన ఇంట్లో మందసాన్ని ఇదిగో చేర్చుకున్నాడు. తన ఇంట్లో మందస్సు ఉన్నది, దేవుని వాక్యం ఉన్నది, దేవుని ప్రసన్నత ఉన్నది, దేవుని మహిమ ఉన్నది, దేవుని వాక్యం ఉన్నది, ఆరాధన ఉన్నది, స్తుతి ఉన్నది, ప్రార్థన ధూపం ఉన్నది. దేవుడు అతనికి కలిగిన సమస్తాన్ని ఆశీర్వదించాడు. ఈ రాత్రి నీకు కలిగిన సొత్తంతటిని నా ప్రభు దీవించును గాక. ఇంట్లో ఉన్న వారందరినీ నా ప్రభు దీవించి వర్ధిల్ల చేయునుగాక. ఒబేదెదోము ఇంటి వారిని, అతనికి కలిగిన సొత్తంతటిని ఆయన ఆశీర్వదించాడు. హల్లెలూయా. మరొక విషయాన్ని మనం చూద్దాం. యోబు రాసిన పుస్తకము 42:12.
ఏబు రాసిన పుస్తకము 42:12. యెహోవా ఏబును మొదట ఆశీర్వదించిన దానికంటే మరి అధికముగా ఆశీర్వదించెను. ఆమేన్. ఎలా ఆశీర్వదించాడంట? మొదట ఆశీర్వదించిన దానికంటే మరి అధికముగా అనండి. బైబిల్ చెప్తుంది రెండంతల ఆశీర్వాదం. ఎన్నంతల ఆశీర్వాదం? రెండంతల ఆశీర్వాదం. మొదట కలిగిన దానికంటే, మొదట ఇచ్చిన దానికంటే, మొదట దీవించిన దానికంటే రెండంతలుగా దేవుడు ఏబుని ఏం చేశాడు? ఈ రాత్రి మన సంఘములో ఉన్న విశ్వాసులను మొదట స్థితి కంటే నా దేవుడు రెండంతలుగా రానున్న దినాల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఈ యూట్యూబ్ ద్వారా లైవ్ వింటున్న బిడ్డలారా, దేవుడు మిమ్మల్ని కూడా రెండంతలుగా ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. ఎలాంటి దేవుడు అయినా? అధికముగా అనండి. అధికముగా ఆశీర్వదించే దేవుడు. అదే చెప్తున్నాడు, యెహోవా మొదట ఆశీర్వదించిన దానికంటే మరి అధికముగా, మరి ఎక్కువగా, రెండంతలుగా ఆయన ఏం చేస్తాడట? ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా మనము చూస్తే ప్రియులారా, దేవుని వాక్యం ఈ విధంగా చెప్తుంది. ఇది అన్నిటికంటే ప్రాముఖ్యమైనది. చివరిగా చదవండి, ముగిద్దాం. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం మొదటి నుంచి. ఇప్పుడు మనం అన్నీ విన్నాం. ఈ ఆశీర్వాదాలన్నీ మన మీదకి రావాలంటే ఈ చివరి మాట చాలా ప్రాముఖ్యమైనది. చదవండి, ద్వితీయోపదేశ కాండం. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలన్నీ అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడిని యెహోవా భూమి మీదనున్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడిని యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తిస్తాయి. ఇప్పుడు మనం ఎన్ని దీవెనలు చెప్పుకున్నాం? సుమారు 9 అంతేనా కదా? మొదటిది అధికమైన సంతానాభివృద్ధి, రెండవది గొప్పవారం అవుతాం, మూడవది చేతులను దీవిస్తాడు, నాలుగవది ఐశ్వర్యం ఇస్తాడు, ఐదవది అన్ని విషయాల్లో ఆశీర్వదిస్తాడు, ఆరవది పాదము పెట్టిన చోట్లెల్లా ఆశీర్వదిస్తాడు, ఏడవది ఇంటి వారిని మన సొత్తంతటిని దీవిస్తాడు, ఎనిమిదవది మరి అధికముగా ఆయన మనలను ఆశీర్వదిస్తాడు. అంటే రెండంతలుగా మనల్ని ఆశీర్వదిస్తాడు. 8 విషయాలు చెప్పుకున్నాం. ఇప్పుడు అసలు విషయం నేను ఒక 5 నిమిషాలు చెప్పి ముగిస్తాను. అసలు విషయం మీద జాగ్రత్తగా వినాలి. ఇక్కడ ఒక మాట ఉంది, అందరం చదువుదాం. చూడండి ఆ మాట. ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తిస్తాయి. 28వ అధ్యాయము 2వ వచనములో చివరి మాట. ఈ దీవెనలన్నీ చెప్పండి. ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తిస్తాయి. ప్రాప్తిస్తాయి అంటే మన సొంతం అవుతాయి. ప్రాప్తం అవ్వటం అంటే మన సొంతం. ఈ దీవెనలు అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ ఆశీర్వాదాలన్నీ మన మీదకి రావాలంటే ఒక కండిషన్ ఉంది అక్కడ. ఏమిటా కండిషన్? మొదటగా ఏమో దేవుని యందు భయభక్తులు అనే విషయాన్ని విన్నాము. రెండవది చాలా స్పష్టంగా వినండి. ఏం చెప్పాడంటే నీవు యెహోవా మాట శ్రద్ధగా వినాలి. ఇది అన్నిటికంటే ప్రాముఖ్యం. ఇక్కడే మనం చాలా ఫెయిల్ అయ్యేది. చాలా జాగ్రత్తగా వినండి. యెహోవా మాట శ్రద్ధగా విని ఆయన నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలన్నీ అనుసరించి నడుచుకొనిన ఎడలా. ఒకటి వినాలి, దాని ప్రకారం నడుచుకోవాలి. రెండవ మాట, నీ దేవుడిని యెహోవా మాట వినిన ఎడలా ఈ దీవెనలు నీ మీదకి వచ్చేస్తాయి. ఇప్పుడు నేను చెప్పిన ఈ ఆశీర్వాదాలన్నీ నీకు ప్రాప్తించాలంటే నీవు దేవుని మాట శ్రద్ధగా విని దాని ప్రకారం నడుచుకోవాలి. ఆ విధంగా ప్రభు నిన్ను దీవించునుగాక. ఆ విధంగా ప్రభు నీకు నేర్పునుగాక. ఒకటి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఆశీర్వాదం. రెండవది, ఆయన మాట శ్రద్ధగా మనం వినాలి.
ఇది ఈ పుస్తకం ఇలాగ పట్టుకోండి. హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో మన పౌలు గారు సంఘానికి ఒక చక్కని మాట చెప్పాడు. ఏం చెప్పాడు ఒకసారి మీరు హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చదవండి. కావున వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండా వాటి యందు మరి విశేషముగా జాగ్రత్త కలిగి ఉందాం. ఆమేన్. ఏం చెప్పాడు సంఘానికి? వినిన విషయాలు విడిచిపెట్టకుండా సంఘములో దేవుడు నీకు బోధిస్తున్న వాక్యాన్ని విని దాన్ని ఏం చేయకుండా విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు వాటి యందు మరి విశేషంగా ఏం కలిగి ఉందాం అంటే, విన్న వాక్యం కొట్టుకొని పోకుండా, సాతానెత్తుకెళ్ళిపోకుండా ఒకడు విత్తనాలు చేత పట్టుకొని విత్తడానికి బయలుదేరి వెళితే కొన్ని త్రోవ ప్రక్కన పడ్డాయట. త్రోవ ప్రక్కన వాటిని ఎవరు ఎత్తుకుపోయారు? దుష్టుడు ఎత్తుకుపోయాడు. సాతాను ఏం చేశాడు? ఎత్తుకొని పోయాడు. వాక్యం వారి హృదయంలో లేకుండా వాడు దోచుకెళ్ళిపోయాడు. ఈ రాత్రి నేను చెప్పేది ఒకటే, వాక్యాన్ని విను, భద్రం చేసుకో, నెమరు వేసుకో, దాని ప్రకారం చేయడానికి జాగ్రత్త పడు. ఈ 9 ఆశీర్వాదాలు దేవుడు నీ మీద ఈ రాత్రి కుమ్మరించబోతున్నాడు. కాబట్టి నువ్వు రావడం కాదు, పాటలు పాడడం కాదు, చప్పట్లు కొట్టడం కాదు, వాయిద్యాలు వాయించడం కాదు, ప్రసంగాలు చేయడం కాదు, పరిచర్య చేయడం కాదు. అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఒకటి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం. 2వది ఆయన మాట శ్రద్ధగా ఆలకించటం. ఆలకించిన దాని ప్రకారం నడుచుకున్నట్లయితే ఈ దీవెనలన్నీ ఇప్పుడు చెప్పిన ఆశీర్వాదాలన్నీ నీ మీదికి వచ్చి అవి ప్రాప్తిస్తాయి. హల్లెలూయా. ఎలా ప్రాప్తిస్తాయి? 28వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 3వ వచనంలో చూడండి. పట్టణములో దీవించబడతావు, పొలములో దీవించబడతావు, నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కిటెద్దులు, నీ గొర్రెల మేకల మందలు దీవించబడును. నీ గంపయు పెండు పిసుకుని తొట్టియు దీవించబడును. నీవు లోపలికి వచ్చినా దీవించబడతావు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవించబడతావు. అలాగే 11వ వచనం మీరు చూడండి. మరియు యెహోవా నీకిచ్చిదనని నీ పితరులతో ప్రమాణం చేసిన దేశమున యెహోవా నీ గర్భఫల విషయములో, నీ పశువుల విషయములో, నీ నేల పంట విషయములో నీకు సమృద్ధిగా మేలు చేయును. యెహోవా నీ దేశం మీద వర్షమును దాని కాలమందు కురిపించుటకును, నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధి తెరిచెదవు. నీవు అనేక జనులకు అప్పిచ్చెదవు, కానీ అప్పు చెయ్యవు. దేవుడు ఏం తెరుస్తాడట? చూడండి, ఇక్కడ రాయబడింది. మనం 12వ వచనం చూస్తే, ఆకాశమును తన మంచి ధననిధిని దేవుడు తెరుస్తాడు. ఈ రాత్రి దేవుడు నీ ఎదుట ద్వారాలు తెరవబోతున్నాడు. నీ ఎదుట ఆయన మంచి ధననిధిని తెరవబోతున్నాడు. నీకు మేలు చేయబోతున్నాడు. ఆకాశము నుంచి వర్షాన్ని కురిపించబోతున్నాడు. నీ వ్యవసాయమును దీవించబోతున్నాడు. నీ పశువులను దీవించబోతున్నాడు. నీ వ్యాపారమును దీవించబోతున్నాడు. నీ బిడ్డను దీవించబోతున్నాడు. నీ ఆహారమును దీవించబోతున్నాడు. నువ్వు లోపలికి వచ్చినా దీవించబడతావు, బయటికి వెళ్ళినా నీ గంప, నీ పిండు పిసుగు తొట్టి దీవి. ఈ దీవెనలన్నీ రాత్రి మీ మీద మెండుగా కురియునుగాక. అలా కురియాలంటే 2 ప్రాముఖ్యమైన పనులు. ఒకటి, ఆయన మాట శ్రద్ధగా వినాలి. 2, ఆయన యందు మనం ఏం కలిగి ఉండాలి? భయభక్తులు కలిగి ఉంటే ఈ రాత్రి నిన్ను దేవుడు ఆశీర్వాదకరమైన పాత్రగా మార్చబోతున్నాడు. అట్టి కృప దేవుడు నీకు దయచేయునుగాక. ఆమేన్. ఇంకా అనేక విషయాలు ఉన్నాయి. దేవుని చిత్తమైతే మనము శనివారం మాట్లాడుకుందాం. దేవుడు ఈ రాత్రి మిమ్మలను దీవించి ఆశీర్వదించి వర్ధల చేయునుగాక. ఆమేన్. అందరం కూడా నీలో మోకాళ్ళు వేద్దాం, ప్రార్థన చేసుకుందాం.